to 10 Star News. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లు తిరుపతి జిల్లా వెంకటగిరిలో వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద జనసేన పార్టీ సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ కి గురై బాధపడుతున్నట్లు విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని శ్రీ పోలేరమ్మకి మొక్కుకున్నట్లు తెలిపారు. అనంతరం పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలి టెంకాయలు కొట్టి త్వరగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకున్నట్లు జంపాల ప్రకాష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు అనిల్ కుమార్ రామారావు, నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ అరవ రాజేష్, జిల్లా కార్యదర్శి సమ్మడి రాధమ్మ, ఉపాధ్యక్షులు కోన రవిశంకర్, సీనియర్ నాయకులు అంజూరు చిరంజీవులు, పట్టణ జాయింట్ సెక్రటరీ కేశంశెట్టి వెంకటేశ్వర్లు, 24వ వార్డు ఇన్ఛార్జ్ ఎద్దు రామ్మోహన్, వెంకటగిరి వీర మహిళలు రేవతి, ఫణికుమార్, జగదీశ్వర్లు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్తో బాధపడుతున్న సందర్భంలో తెలియడంతో అమ్మవారికి ఈరోజు మొక్కు తీర్చుకొని ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రేయర్గా పౌరులుగా రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు. అలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి సమస్యలు రాకుండా ఎల్లవేళలా ప్రజలు సేవ చేసే విధంగా ఆయన ఇంకా ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో మనోధైర్యంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన వీర మహిళలు అందరూ కలిసి అమ్మవారి దగ్గర పూజలు చేసి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనికి ఆయన పడుతున్న కష్టానికి గుర్తింపుగా డిప్యూటీ సీఎం పదవి వచ్చింది. ఆ పదవికి న్యాయం చేసిన దాంట్లో రేయల్గా పౌరులుగా కష్టపడుతూ ఈరోజు పార్టీని ముందుకు లాక్కోబోతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పని అమ్మవారిని మొక్కులు తెచ్చుకొని కోరుకున్నాం. జై జనసేన, జై జనసేన. చాలా విచారకరం. అలాగే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో మన వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఆయనకు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని చెప్పి మా జనసేన పార్టీ వెంకటగిరి టౌన్ నాయకులందరం కలిసి ఇక్కడికి వచ్చి ఘనంగా పోలేరమ్మ తల్లికి పూజించడం జరిగింది. ఆ పూజలతో ఆయనకి ఆరోగ్యం అంతా సెట్ అయితే ఆ పోలేరమ్మ తల్లికి మరొకసారి వచ్చి దర్శించుకొని ఇంకొక 100 టెంకాయలు కొట్టి మేము ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగలేని తరఫున వెంకటగిరి నియోజకవర్గం తరఫున స్థానిక పోలేరమ్మ దేవస్థానంలో పూజ కార్యక్రమం జరిగింది. ఆయన నిండు నెలలో ఆరోగ్యంతో చల్లగా ఉండాలని మా వెంకటగిరి నియోజకవర్గం తరఫున పోలేరమ్మని మేము వేడుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన ఆరోగ్యంగా ఉండి ప్రజలు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని, అందువల్ల ఆయన నిండు నెలలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే జనసేన నాయకులు వెంకటగిరి పట్టణంలో అందరూ కలిసికట్టుగా ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక మీద కూడా ఇలాగే కలిసి అందరూ ప్రోగ్రాం చేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళిపోయి మనం వెంకటగిరి నియోజకవర్గం బలంగా నిలబడాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై నాయకులు అందరం కలిసి వెంకటగిరి నియోజకవర్గ మన రామదేవత అయినటువంటి పోలేరమ్మ దగ్గర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ విడుదల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి మన డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేకుండా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకుని అట్లా ఆయన ఆరోగ్యంగా ప్రజాసేవలో ముందుకు రావాలని కోరుకుంటూ పోలేరమ్మ దగ్గర ఆమెకి కోరుకుంటూ ఆమె ఆశీర్వాదాలతో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఆ తల్లి ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండి ఇటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. గల ముఖ్య కారణం మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ఆంధ్ర రాష్ట్ర సుభిక్షం కోసం ఎంతో కష్టపడుతూ ఈరోజు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టడం జరిగింది. ఆయన ఆ పనిలో చాలా నిమగ్నమై ఉండి వైరల్ ఫీవర్తో 2 రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు. ఆయనకి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గం గ్రామ శక్తి అయినటువంటి పోలేరమ్మ వారి దగ్గర పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ